నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శైవ క్షేత్రాల్లో ప్రారంభమైన మహాశివరాత్రి పండుగ ఉత్సవాల నేపథ్యంలో స్వామివార్లకు విశేష పూజాది కార్యక్రమాలు, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయాల నిర్వాహకులు. ప్రపంచవ్యాప్తంగా రోటరీ అందిస్తోన్న సేవలు అపురూపమన్న సభ్యులు, విద్యార్థి దశ నుంచి వారిలో సేవాగుణం పెంపొందాలి అంటూ ప్రముఖుల వెల్లడి. రోటరీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం. సమాజం నుండి తిరస్కరణ, ప్రేమ రెండూ పొందా మానవతా సమావేశంలో డాక్టర్ మన్నవ సత్యనారాయణ వెల్లడి. సత్యనారాయణ ప్రజ్ఞను కొనియాడిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ డాక్టర్ మన్నవాకు ఘన సత్కారం. తెనాలి మండలం సంగం జాగర్లముడి గ్రామంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. వ్యవస్థాపక ధర్మకర్త ఎంఎస్విఎం రావు పర్యవేక్షణలో ఈ పద్మ బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. మండల గ్రామమైన సంగం జాగర్లముడిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అత్యంత పుణ్యక్షేత్రమైన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం విఘ్నేశ్వర పూజ, పుణ్యవచన, పంచగవ్య ప్రాసన నిర్వహించి స్వామివారిని పెండు కుమారుని చేయడంతో బ్రహ్మోత్సవాలకు అంకురారోపణ చేశారు. ఈ నేపథ్యంలో స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. యాజ్ఞిహ బ్రహ్మ గూడూరి గోపీకృష్ణ శర్మ, సంగాపు వెంకటరమణ, ప్రతిపాటి కాళీప్రసాద్, ప్రతిపాటి నందీశ్వర దీక్షితులు, సంగాపు శశిధర్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు బ్రహ్మోత్సవాల గురించి వివరించారు. ప్రత్యేకంగా 26వ తేదీ ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే రాత్రి 11:30 గంటలకు శ్రీ స్వామివారికి లింగోద్భవ కాల అభిషేకాలు, 12 గంటలకు గ్రామ బలిహారణ మరియు స్వామివార్ల కళ్యాణమునకు భక్తులు ఇచ్చే తలంబరాలు తీసుకుని రావడం జరుగుతుందని తెలియజేశారు. కళ్యాణ మహోత్సవంలో శ్రీ సంగమేశ్వర స్వామి, శ్రీ పావని నాగేశ్వర స్వామి మరియు శ్రీ వీరభద్ర స్వామి వారి దివ్య మహోత్సవం జరుగుతుందని, ఈ కార్యక్రమాలు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఎంఎన్విఎం రావు నేతృత్వంలో జరుగుతాయని తెలియజేశారు. సంగం జాగర్లముడిలో వెలసినటువంటి గంగా బాల త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి వారి యొక్క ఆలయ పరివార దేవత మహాశివరాత్రి బ్రహ్మోత్సవాది కార్యక్రమములు పంచదన దీక్ష 5 రోజుల దీక్షతో మహావైభవోపేతముగా ఈ రోజు నుంచి కార్యక్రమములు ప్రారంభమైనవి. ఈ రోజున ప్రాతకాలమున స్వామివారికి విశేష అర్చన, అభిషేకములు, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసన, రక్షాబంధనము, దీక్షా స్వీకరణ, అఖండ స్థాపన, అలాగే సాయంకాలము సూర్యాస్తమమున మృత్సంగ్రహణము, అంకురార్పణ, మహావాస్తు పూజ, నవకలశార్చన, అస్త్రతీర్థావాహన, అగ్ని ప్రతిష్టాపన, స్వామివారి యొక్క ధ్వజారోహణ, ఆలయ బలిహరణతో ఈరోజు కార్యక్రమాలతో ఈ యొక్క 5 రోజుల పూజ బ్రహ్మోత్సవాది కార్యక్రమాలు ప్రారంభమైనవి. సాయంత్రం 7 గంటలకు ధ్వజారోహణ అనంతరము సంతాన ముద్దలు వేయబడును. సంతానం కోరుకునేవారు ప్రతి ఒక్కరూ సాయంత్రం 6:30 గంటలకల్లా ఆలయమునకు విచ్చేసి దంపతులు సంతాన ముద్దలు స్వీకరించి స్వామివారి అనుగ్రహంతో సంతానవంతులు కావాల్సింది. తెనాలిలోని కొత్తపేటలో గల రావి సాంబయ్య బాలుర మున్సిపల్ ఉన్నత పాఠశాలలో రోటరీ వ్యవస్థాపక దినోత్సవంను రోటరీ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోటరీ గురించి, రోటరీ క్లబ్ అందిస్తున్న సేవల గురించి అవగాహన కల్పించారు. రోటరీ క్లబ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం స్థానిక రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో రోటరీ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అందిస్తున్న సేవలను విద్యార్థులకు వివరించడంతో పాటు వారిలో సేవా గుణాన్ని పెంపొందించే దిశగా రోటరీ సభ్యులు, పలువురు ప్రముఖులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెనాలి వారి వీరస్థలి డాక్యుమెంటరీకి అవార్డు వచ్చిన సందర్భంగా కళాకారులకు చిరు సత్కారాన్ని అందజేశారు. అనంతరం స్కూల్ నుండి విద్యార్థులతో ర్యాలీగా గాంధీ చౌక్ వరకు చేరుకుని అక్కడ మానవహారం నిర్వహించారు. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవయజన మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, డాక్టర్ ధూళిపాళ్ల రవీంద్రనాథ్, ఈదర వెంకట పూర్ణచంద్, కొల్లి రాజేంద్ర ప్రసాద్, దర్శి జీవన్లత, లక్ష్మీ జగదీశ్వరమ్మ, నల్లూరి వెంకటేశ్వరరావు, బత్తుల వెంకటేశ్వర
వెంకటేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, సివి నారాయణ, రాంబాబు, అలాగే డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ కనపర్తి రత్నాకర్, రచయిత అయినాల మల్లేశ్వరరావు, నటులు వెంకట్, కనపర్తి మధు, చార్లీ, స్కూల్ ఉపాధ్యాయులు, ఐతనగర్ ఎన్సిసి హై స్కూల్, ఎన్సిసి స్క్వాడ్ విద్యార్థులు పాల్గొన్నారు. వరద బాధితులకి భారీ ఎత్తున 2000 మందికి 1000 రూపాయల కిట్ కార్డ్కి 20 లక్షలు పెట్టి నిత్యావసర సరుకులు పంచినాం. తర్వాత పుష్ కార్డ్స్ 22 పుష్ కార్డ్స్ అందించాం పేద ప్రజలకి చేయూతగా. 10 మంది లేడీస్కి కుట్టు మిషన్లు ఇచ్చాము. స్కూల్స్కి అయితే నిన్న డాక్టర్ గారి చేత డెంటల్ ఐ మీద అవగాహన సదస్సు నారాకోడూరు హై స్కూల్లో పెట్టాము. ఈ స్కూల్లో ఈ బిల్డింగ్ నిర్మించింది 15 లక్షలు పెట్టి మేమేను. పిల్లలందరికీ సౌకర్యంగా ఉంటుందని అయితేనే ఎన్ఎస్ఎస్ఎం స్కూల్స్కి ఈ ఐరన్ ర్యాక్స్ టీచర్స్కి 3 బీరువాలు అందించడం జరిగింది. సబ్మెర్స్ పంప్ ఒకటి, ట్యాబ్స్. స్కూల్స్కి కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి ఇంకా భారీ ఎత్తున ఇంకా ముందు కూడా చేస్తామని. మా స్కూల్ ఓల్డ్ స్టూడెంట్సే ఎక్కువ మంది ఉన్నారు. నా క్లాస్మేట్ ఆ సినిమాలో హీరో. కానీ ఈరోజు ఆయన అమెరికా వెళ్ళినందువల్ల రాలేదు. ఆయన్ని ఇంకొక కార్యక్రమంలో సన్మానించుకుందాం, మిగతా వాళ్ళని కూడా సన్మానించుకుందాం. ఇప్పుడు రోటరీ గురించి నేను ఎంజాయ్ చేయట్లేదంటే అందరూ చెప్పారు, నేను చెప్పినా అదే చెప్తాను కాబట్టి రోటరీ గురించి ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరంతా మీకు త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్కి కష్టపడవద్దు, ఇష్టపడి చదువుకుని అందరూ మంచి మార్కులు తెచ్చుకోండి. తర్వాత పై క్లాసుల్లోకి ప్రమోట్ అయ్యి 10th క్లాస్ వాళ్ళు ఎవరు లేరు కదా ఇందులో, అంతా 8th 9th. రేపు 10th క్లాస్కి మీరంతా 10th వెళ్తారు అనుకుంటా. 10th బాగా చదువుకోండి. 10th మంచి మార్కులు తెచ్చుకుంటే మా రోటరీ తరఫున మీకు ప్రైజులు అవి ఉంటాయి. ఇంకేదో వ్యాక్సిన్ లాగా భయపడకుండా ముందుకొచ్చి వేయించుకుంటే 40 సంవత్సరాలకు వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని మనం నిరోధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది సిగ్గుపడే విషయం ఏం కాదు. ఎందుకు సిగ్గుపడుతున్నారో అర్థం కావడం లేదు. అందుకని మీరు సిగ్గుపడద్దు. సిగ్గుపడితే మాత్రం ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. రెండోది, ఇప్పటిదాకా మేము రోటరీ అని చెప్తుంటే మీకు ఎంతవరకు అర్థమవుతుందని నాకు డౌట్ వచ్చింది. ఠాగూర్ సినిమా చూసారా? మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని తెనాలిలోని గంగానమ్మపేటలో గల శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానం పాత శివాలయం నందు పాంచాహీనిక కళ్యాణ మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 28వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి రమణకుమారి తెలియజేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని స్థానిక గంగానంపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వార్ల పాంచాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేసి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గోనుగుంట్ల శ్రీనివాసరావు, సంధ్యారాణి దంపతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమణకుమారి మాట్లాడుతూ ఆదివారం శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుణ్ణి చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. అలాగే 28వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ప్రత్యేకంగా 26వ తారీఖున లింగోద్భవ కాల అభిషేకాలు రాత్రి 12 గంటలకు జరుగుతాయని, తదనంతరం శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఈవో రమణకుమారి తెలియజేశారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు జరుగుతాయని కూడా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమ శివాయ. శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున మహాశివరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఉదయం ప్రాతకాల 10 గంటల నుంచి కూడా స్వామివారికి ప్రత్యేకమైన వివిధ రకాల పంచామృతాలతో, వివిధ రకాల పూజా ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరిగింది. తదుపరి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పెళ్లికుమార్ని చేయడం జరుగుతుంది. సాయంత్రం పుణ్యావచనం, నంది గుడ్డ ఆవాహనం చేయడం జరుగుతుంది. అంటే సకల దేవతలకు కూడా మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి జరిగేటువంటి కళ్యాణానికి సకల దేవతలకి ఆహ్వానం పంపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున ఓం నమ శివాయ. ఈరోజు ఉదయం 8:30 గంగానమ్మపేట పాత శివాలయంలో స్వామివారికి విశేషంగా అభిషేకాలు నిర్వహించినాము. సాయంత్రం 7:30 గరుడు గుడ్డ జరిగింది. దానికి సంతానం లేని
సంతానం లేని దంపతులకు ముద్ర తీసుకుంటే సంతానం కలుగును. తెనాలిలోని చిన్నరావూరు పార్క్ నందు వాకర్స్ సొసైటీ ఆధ్వర్యంలో పార్కులో వాకింగ్ చేస్తున్న వారికి పార్కుకు వచ్చిన వారికి ఉచితంగా క్రియేటిన్ పరీక్షలు నిర్వహించారు. దీనివల్ల అవసరమైన వైద్య చికిత్సలు తీసుకోవడానికి క్రియేటిన్ ఉపయోగపడుతుందని సొసైటీ నిర్వాహకులు తెలిపారు. స్థానిక చిన్నరావుడ్ పార్కులో వాకర్స్ సొసైటీ ఆధ్వర్యంలో క్రియేటిన్ పరీక్షలు నిర్వహించారు. అలాగే ప్రజలకు కూడా ఈ క్రియేటిన్ యొక్క పరీక్షలు ఉచితంగా నిర్వహించి ప్రాథమిక ఆరోగ్య సమాచారాన్ని అందజేశారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ క్రియేటిన్ టెస్టులు నిర్వహించారు. దీనివల్ల వ్యాయామం చేసే వారికి కానీ వాకింగ్ చేసే వారికి కానీ శరీరంలో వచ్చే ఇబ్బందులు ఉంటే ముందుగానే క్రియేటిన్ ద్వారా తెలుసుకుని తద్వారా వైద్య చికిత్సలు తీసుకోవడానికి వీలుంటుందని సొసైటీ గౌరవ అధ్యక్షులు కేశన్ శంకర్రావు, అధ్యక్షులు గుంటూరు కోటేశ్వరరావు తెలియజేశారు. ఇటువంటి మెగా క్రియేటిన్ టెస్ట్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని వారు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని శిల్పి అక్కల వెంకటేశ్వరరావు స్పాన్సర్ చేయగా ఈ కార్యక్రమంలో జొన్నాదుల నరసింహరావు, జొన్నాదుల శ్రీనివాసరావు, బి నరసింహరావు, అద్దేపల్లి సాంబశివరావు, ఓంకార్ ప్రసాద్, టి లక్ష్మి, ప్రియ, కె దివ్య, స్వాములు, రాంబాబు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వాకర్ అసోసియేషన్ సభ్యులందరికీ అధ్యక్షులు గుంటూరు కోటేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా బోర్ల నరసింహరావు గారు కానీ, జన్నాదులు నరసింహరావు గారు కానీ అందరూ కూడా దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధగా తీసుకుని మరి ఈ రోజున ఈ వాకర్స్ అసోసియేషను క్రియాటిన్ టెస్ట్ మరి పార్క్ వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఉచితంగా మరి ఈ రోజున శిల్పి అక్కల వెంకటేశ్వరరావు గారి సౌజన్యంతో మరి ఈరోజు ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి నిర్వాహకులకు కానీ, అదేవిధంగా వందలాది మంది ఈ రోజున వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ప్రతి సభ్యుడు కూడా ఈ యొక్క టెస్ట్ని చేయించుకొని వారి యొక్క ఆరోగ్యానికి మంచి జరగాలని వాకర్స్ సభ్యులందరూ కూడా ఒక మంచి కమిటీ వారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ భవిష్యత్తులో ఇలాంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని మరి వాకర్సు సభ్యులందరూ కూడా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు నిర్వర్తించాలని. అందరికీ నమస్కారం. మన చిన్నరావూరు పార్కు అసోసియేషన్ తరఫున మనం ఈ కార్యక్రమం కిడ్నీ పరీక్ష, కిడ్నీ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, ఈ షుగరు, బీపీ ఇవన్నిటికి కూడా పరీక్షలు నిర్వహించి మనం ఫిబ్రవరి నెల నుంచి డిసెంబర్ దాకా కూడా మనకి దాతలు ముందుకొచ్చి మేమున్నాము మీ అసోసియేషన్కి తోడుగా అని చెప్పి అక్కల వెంకటేశ్వరరావు గారు ఆయన గతంలో కూడా ఇచ్చాడు, మళ్ళీ ఈ సంవత్సరంలో కూడా మళ్ళా ముందుకొచ్చి ఇస్తానని చెప్పి ఇచ్చాడు. అట్లానే ఒక రెడ్డి గారు కూడా 5 నెలల కాలానికి ఆయన కూడా స్పాన్సర్ చేశారు. ఇట్లా ఎంతోమంది దాతలు మాకు అందరికి కూడా మేమున్నాము మీ వెనకమాల, మీరు అందరూ కూడా ఏ పరీక్ష నిలబెట్టినా, పార్కులో ఏ కార్యక్రమం నిలబెట్టినా కూడా మేమందరం కూడా తోడుంటామని చెప్పి ఈ ప్రజలందరూ కూడా మాకు చక్కగా ఉంటున్నారు. ఎంత సంపాదించామనేది కాదు, సంపాదించవచ్చు ఎంతో. ఇట్లాంటి కార్యక్రమాలకు కూడా తోడ్పడుతున్న వాళ్ళకు కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని, ఇంకా అంతకంత ఇవ్వాలని మేము వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈ 15వ వార్డు చిన్నరావూరు పార్కులో ఈ వాకర్స్ అసోసియేషన్ పెట్టుకొని మేమందరం కూడా కలిసికట్టుగా ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. డిసెంబర్ దాకా కూడా ప్రతి నెలలో. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఫిబ్రవరి నెల సర్వసభ్య సమావేశం ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల లైబ్రరీ హాల్లో జరిగింది. పుట్టుకతోనే అంధత్వం కలిగి తెలుగులో డాక్టరేట్ చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తెలుగు విభాగపు అధిపతిగా పనిచేసి పదవి విరమణ చేసిన డాక్టర్ మన్నవ సత్యనారాయణ్ని ఈ సందర్భంగా సత్కరించారు. సమాజం నుంచి తిరస్కరణ, ప్రేమ రెండూ పొందానని డాక్టర్ మన్నవ సత్యనారాయణ అన్నారు.
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఫిబ్రవరి నెల సర్వసభ్య సమావేశంలో డాక్టర్ మన్నవ సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. మానవతా తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్, ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన సమావేశానికి రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుట్టుకతోనే అంధత్వం కలిగి తెలుగులో డాక్టరేట్ చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తెలుగు విభాగపు అధిపతిగా పనిచేసి పదవి విరమణ చేసిన డాక్టర్ మన్నవ సత్యనారాయణ ప్రజ్ఞను కొనియాడారు. సత్కార గ్రహీత డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, తన జీవితంలో సమాజం నుంచి ప్రేమ, తిరస్కరణ 2 పొందానని తెలిపారు. పట్టుదలతో మెట్రికులేషన్, డిగ్రీ, పీజీ, డాక్టరేట్ పూర్తి చేసినట్లు తెలిపారు. ఉద్యోగం పొందటానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలియజేశారు. ఇప్పటి వరకు 30 మందికి పైగా ఎంఫిల్, పిహెచ్డి చేయటంలో వారికి గైడ్గా కూడా వ్యవహరించినట్లు చెప్పారు. సమాజంలో మానవత్వం లోపిస్తున్నదని, మానవతా సంస్థ దానికోసం ప్రయత్నం చేయటం అభినందించదగిన విషయమని ఆయన అన్నారు. తన విజయాలకు తల్లిదండ్రులు, గురువులే కారణమని, వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. తనకి మ్యూజిక్, సాహిత్యం అంటే ప్రాణమని తెలిపారు. కార్యక్రమంలో పి వెంకట్, పి వాసు, కళ్యాణి, ఎస్వి శర్మ, మొవ్వ సత్యనారాయణ, పద్మావతి, ఎం రవీంద్రనాథ్, వెంపటి సత్యనారాయణ వంటి ప్రముఖులతో పాటు మానవతా సభ్యులు పాల్గొన్నారు. మన్నవ సత్యనారాయణకు మెమెంటోనిచ్చి నూతన వస్త్రాలతో సత్కరించారు. ఓంకార్ ప్రసాద్ సన్మాన్ పత్రాన్ని సభికులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మం దంపతులు మానవతా ద్వారా జేఈ మెయిన్స్లో 99.4 మార్క్స్ సంపాదించిన టి పవన్ కుమార్కి 5,000 రూపాయలను అందజేశారు. చదువుకోవాలి. ఎలా చదువుతాడు? కనిపించదు కదా. చదివి ఏం చేస్తాడు? సమాజాన్ని ఏమో తెలుస్తాడు? చదవకపోతే ఏమైంది? ఇది ప్రతి ఒక్కరూ నన్ను బాహాటంగా విమర్శించిన విషయం. సరే, ఏదో ఇందాక మీరు చెప్పారు చాలా విషయాలు. అందరూ పాఠశాలలో చేరి ఎలాగో పూర్తి చేశాను. ఒక 5 ఏళ్ళు అక్కడ నేను చదువుకుంది ఏం లేదు, ఆ బ్రెయిలీ నేర్చుకోవడం తప్ప. ఎందుకంటే నేను చిన్నప్పుడే మా ఊళ్ళో మొత్తం ఈ ప్రాథమిక విద్యకు సంబంధించిన విషయాలన్నీ నేను తెలుసుకోగలిగాను. వెళ్ళేసరికి నాకు అప్పటికే 17-18 ఇయర్స్ ఏజ్ వచ్చేసింది. ఈ పత్రికల్లో వాటిల్లో కొంగర జగ్గయ్య బిఏ, ఎన్టీ రామారావు బిఏ చదువుతూ ఉండేవాడు, మాకు చదివినిపిస్తూ ఉండేవాడు. నేను కూడా మన్నవ సత్యనారాయణ బిఏ అని అనిపించుకుంటే బాగుండు అని ఒక చిత్రమైన కోరిక కలిగింది. అది నా స్థాయికి తగిందో తగందో నాకు తెలియదు. అప్పటికి ఆ కోరిక మాత్రం బలీయంగా ఉండేది. మరి బిఏ చదవడానికి ఎట్లా? అది ఇప్పట్లో జరిగే పని కాదు. దానికి మార్గం ఏమిటో ఆలోచిస్తే మీలాంటి తెలిసిన వాళ్ళు ఆంధ్ర విశ్వవిద్యాలయం మెట్రికులేషన్ పరీక్ష నిర్వహిస్తుండే. అది కనుక ఉత్తీర్ణత సాధిస్తే ఈక్వల్ టు 10th క్లాస్. అప్పుడు ఎస్ఎల్సీ అని ఉండేది, దాంతో సమానం. అది ఉత్తీర్ణత అయిపోగానే కాలేజీ చేరవచ్చు. కాబట్టి కాలేజీలో చేరడానికి సుగమమైన మార్గం ఏంటంటే మెట్రికులేషన్గా పేరు కావడం. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ ఫిబ్రవరి మాస సర్వసభ్య సమావేశం జరిగింది. దీంట్లో సుమారు 150 మంది మా మానవతా సభ్యులు పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు పుట్టుకతోనే అందులైన ప్రొఫెసర్ ఆచార్య మన్నవ సత్యనారాయణ గారిని, ఆయన్ని మేము మానవతా తరపున ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. ఆయన జీవితం ఎంతో మందికి, ఇప్పుడున్న ఎంతో మందికి ఆదర్శప్రాయం. పుట్టుకతోనే అందుడైనా కూడా డిగ్రీ, తర్వాత పీజీ, తర్వాత పిహెచ్డి, ఎంఫిల్ చేసి మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ సంపాదించి తర్వాత ప్రొఫెసర్గా ఆయన పదవి బాధ్యతలు చేపట్టి హెచ్ఓడిగా BOS చైర్మన్ తెలుగు డిపార్ట్మెంట్ కూడా ఆయన వ్యవహరించి సుమారు 20 నుంచి 30 ఎంఫిల్స్, పిహెచ్డీలు ఆయన కింద ప్రొడ్యూస్ చేయడం అనేది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అయింది. ఈ సందర్భంగా ఆయన్ని మేము మానవతా తరపున, తెనాలి మానవతా తరపున సన్మానించుకోవటం అనేది చాలా సంతోషంగా, అంతకుమించి మేము గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. ఈ సందర్భంగా ఆయన మా కోరికను మన్నించి ఈరోజు సన్మాన కార్యక్రమానికి వచ్చి ఉపన్యసించినందుకు మన్నవ సత్యనారాయణ గారికి. తెనాలి చెంచుపేటలో గల అమరావతి కాలనీలో నివాసం ఉంటున్న డాక్యుమెంటరీ రైటర్ రావులపల్లి రాజారావు అనే 104 సంవత్సరాల గల వయోవృద్ధులు ఆదివారం తుది శ్వాస విడిచారు. దివంగత రావులపల్లి రాజారావు భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు.
స్థానిక అమరావతి కాలనీలోని 104 సంవత్సరాలు కలిగిన వయోవృద్ధులు రావులపల్లి రాజారావు ఆదివారం మృతి చెందారు. డాక్యుమెంటరీ రైటర్గాను పార్ట్ టైం పోస్ట్ మాస్టర్గా సేవలందించిన రాజారావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. దివంగత రావులపల్లి రాజారావు సత్యమణి స్వరాజ్యలక్ష్మి 1985లో మరణించారు. వీరికి 3 పిల్లలు. రాజారావు స్వగ్రామమైన ఎడ్లపల్లి గ్రామంలో 25వ తేదీన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు. 105 సంవత్సరాలు రాజారావు ఎడ్లపల్లి స్వగ్రామం. గత 50 ఏళ్ళు 100 సంవత్సరాల చంద్ర దస్తావేజులు రాస్తూ ఉండేవాళ్ళు. కొలతలు అవి కొలిసేవాళ్ళు. ఎప్పుడు ఆయన ఆరోగ్యం చేత చివరి దశ దాకా కూడా ఆయన స్వయం బాత్రూంలోకి వెళ్ళటం, ఆయన స్నానం చేయడం ఇబ్బంది లేకుండా చివరి వరకు సుఖంగా. 105 సంవత్సరాల వయసు. ఈరోజు రావులపల్లి రాజారావు గారు ఎడ్లపల్లి స్వగ్రామము. వారు డాక్యుమెంట్ రైటర్గా, రావులపల్లి రాజారావు డాక్యుమెంట్ రైటర్గా మన తెనాలి చుట్టుపక్కల గ్రామాలు అందరికీ తెలుసు. సీనియర్ మోస్ట్ డాక్యుమెంట్ రైటరు. వారు 100 సంవత్సరాల వరకు కూడా డాక్యుమెంట్స్ రాస్తూనే ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి కొంచెం ఊపిరితిత్తుల దీనివల్ల కొంచెం లంగ్స్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు. అంతేగాని ఏమీ లేదు. ఈరోజు ఉదయం కూడా కాఫీ తాగారు. అంటే ఆరోగ్యంగా ఉండేవారు. ఏ పేదవాడి పెళ్ళి అయినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు పిలిచినా కాదనకుండా వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చేవాళ్ళు. చాలా సంవత్సరాలు సైకిల్ దొక్కేవారు, నడిచేవారు, సైకిల్ దొక్కేవారు. తర్వాత ఒక మెపెడ్. ఈ విధంగా వారి జీవితం చాలా అద్భుతంగా సాగింది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవారు. వారి అబ్బాయి కృష్ణమోహన్ గారు వారు డాక్టర్గా చేసి రిటైర్ అయ్యి కూడా, మా అన్నయ్య కూడా రిటైర్ అయ్యి దాదాపు 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళు రిటైర్ అయ్యి కూడా ఆయన స్టాంప్ రైటర్గా, మామూలుగా దస్తావేజు లేఖరుగా గత దాదాపుగా 60-70 సంవత్సరాలు రాశారు. ఆ 70 సంవత్సరాల్లో ఆయన రాసినటువంటి దస్తావేజ్ అయినా సరే కోర్టుకి వెళ్ళటం కానీ ఇంకోటి జరగటం కానీ జరగదు. ఎంతో ఖచ్చితంగా రాసేవాళ్ళు. ప్రతిరోజు కూడా ఎడ్లపల్లి నుంచి తెనాలి రిజిస్టార్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ పని ముగించుకొని మళ్ళీ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన పనిచేసినంత కాలం సైకిల్నే ఉపయోగించారు. మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఒకసారి ఫ్లాగ్ హాయిస్ట్ ఆగస్టు 15 పిలిస్తే డాబా ఎక్కగలుగుతారంటే మా అందరికంటే కూడా ముందెక్కి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారు. ముస్లిం సోదరులు పవిత్ర మాసంగా కొలిచే రంజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నందులపేటలో అబ్దుల్ వహీద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హలీం సెంటర్ ని ప్రముఖ వైద్యులు డాక్టర్ భీమవరపు సాంబి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన రంజాన్ మాసంను పురస్కరించుకుని తెనాలి నందులపేటలో అబ్దుల్ వహీద్ ఆధ్వర్యంలో హలీం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి ప్రారంభించారు. తెనాలి పట్టణానికి హలీంను 25 సంవత్సరాల క్రితం పరిచయం చేసిన అబ్దుల్ వహీద్ ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో హలీం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రంజాన్ మాసం పురస్కరించుకుని నందులపేటలో హలీం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికిరణ్, డాక్టర్ నయూం, బాలేఖాన్, ఆసిఫ్, ఇర్ఫాన్, హకీం జానీ, హాసఫ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఎస్టీవీ ప్రేక్షకులందరికీ శుభాభినందనలు. ఇవాళ హలీం మొదలుపెట్టి 25వ సంవత్సరం. దానికి సహకరించిన గుంటూరు, తెనాలి పరిసర ప్రాంత, నరసరావుపేట, పొన్నూరు పరిసర ప్రాంత ప్రజలందరికీ, ఎందుకంటే గుంటూరు, పొన్నూరు, నరసరావుపేట ఇక్కడ కూడా మా బ్రాంచీలు ఉన్నాయి. వీరందరూ సహకారంతోనే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత చక్కగా హలీము వారం ముందు నుంచి మీకు అందిస్తున్నాను. సరసమైన ధరలో. ఇవాళ రేట్లు కూడా మటన్ రేట్లు విపరీతంగా పెరిగినా కానీ సరసమైన ధరల్లో మీ అందరికీ అందిస్తూ మళ్ళీ మీ మనసును చూరగొనాలని ఆకాంక్షిస్తున్నాను. అందరూ వచ్చి ఒక్కసారి హలీం టేస్ట్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు తెలియజెప్తారని ఆశిస్తూ సెలవు. బ్రాహ్మణుల ఆశీస్సులతో తనకు అంతా మంచే జరుగుతుందని మాజీ మంత్రి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో తెనాలి బ్రాహ్మణ విద్యావంతుల ఆత్మీయ సమావేశం జరిగింది.
స్థానిక నాజరపేటలోని శ్రీ విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో తెనాలి బ్రాహ్మణ విద్యావంతుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపాధ్యక్షులు తాడేపల్లి సూర్యనారాయణమూర్తి సూరిబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ, నాకు మొదటి నుండి అన్ని విషయాల్లో తెనాల్లోని బ్రాహ్మణులు అండగా ఉంటున్నారని, ఈసారి కూడా వారి ఆశీస్సులు నాకు ఉండటం నా అదృష్టమని ఆయన అన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, అర్చక సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి టి అనంతాచార్యులు, భాగవతుల కామేశ్వరరావు, కుందెట్టి సుబ్రహ్మణ్యం, జూటూరి సత్యనారాయణ, సీఎంకే తిరుమలరావు, మేళ్ల చెరువు అనిల్ కుమార్, దివి యోగానంద చక్రవర్తి, తమిరస వెంకట రఘు, హన్మత్ ప్రసాద్, మాగంటి రత్నాకర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమలు విరివిగా తీసుకొచ్చి తద్వారా దాదాపు 20 లక్షలు ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో ఆ రకంగా వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలని, ఉత్పాదకతని, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని సాధించాలని చెప్పి నిరంతరం ప్రయత్నిస్తున్నటువంటి నాయకత్వం, అదేవిధంగా ఈ రాజధాని లేనటువంటి ఈ రాష్ట్రానికి మరలా పునర్వైభవాన్ని, ప్రజా రాజధానిని ఏదైతే నామకరణం చేసుకున్నామో ఆ అమరావతి రాజధానిని మీ ద్వారా అంకితం చేయడానికి నడుము కట్టినటువంటి కూటమి నాయకత్వానికి మనందరం కూడా మరొకసారి మద్దతు పడకాల్సిన అవసరం లేదని ఈ రోజున ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఏ కూటమి ప్రభుత్వాన్ని అయితే మనం గెలిపించుకున్నాం, ఆ గెలిపించుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికే నేపథ్యంలో ఈ విజయం అనివార్యమని మీరు భావించి ఆ రకంగా మీ అందరూ కూడా నన్ను గెలిపించి ఒక మంచి సందేశాన్ని, ఒక సందేశాన్ని మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రగతికి మనం ఓటేస్తామని చెప్పి ఆ రకంగా మన మద్దతుని, సంకేతాన్ని మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి భావిస్తూ, మరి ఈరోజు మీ అందరికీ తెలుసు ఎలాంటి సమస్యలు ఉన్నాయో, మరి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో, ఏ రకంగా అప్పుల పాలైపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం, అట్టడుగు భాగానికి చేరినటువంటి ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ అక్షరమాల అభివృద్ధి వైపుకి పయనించి అగ్రభాగాన్ని ఉండాల్సినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రానికి చేయూతనివ్వాలి. ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతగా ఈ రోజున మరి ముఖ్యంగా విఘ్నులు, అనుభవిఘ్నులు అయినటువంటి మీ అందరి యొక్క ఆశీస్సులతో పాటు, మీ మేధస్సుతో పాటు ఈనాడు ఎక్కడికక్కడ ఏ రకంగా అయితే మనం అభివృద్ధిని సాధించగలుగుతామో ఆ రకమైనటువంటి ప్రగతికి నాంది పలకమని చెప్పి, దానికి మీ అందరూ కూడా సంధానకర్తలు కమ్మని చెప్పి, ఆ రకమైన బాధ్యతను మీ భుజస్కంధాల మీద తీసుకోమని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం 3 పార్టీలను ఏకం చేసి ఓట్లు చీలకుండా ఉన్నామనేటువంటి ఆయన యొక్క దీక్ష, ఆయన యొక్క పట్టుదల, అలాగే బీజేపీ నాయకత్వంతో మైత్రి సంబంధాలు కొనసాగించడంలో ఆయన చూపించినటువంటి నేర్పు, అలాగే మనకు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారికి అఖిల భారత స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి గుర్తింపు, అభిమానము, అలాగే ఆయన పఠించేటువంటి అభివృద్ధి మంత్రము, ఇవన్నీ కలిసి భారతదేశంలో ఒక చరిత్రాత్మకమైనటువంటి మార్పుని కొనసాగించడమే కాకుండా ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది అనడంలో ఎటువంటి తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని మహర్షి దయానంద సరస్వతి ఆశ్రమం ఆధ్వర్యంలో మహర్షి దయానంద సరస్వతి 201వ జయంతిని పురస్కరించుకొని 50 మంది టీబీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఆశ్రమ పాలకవర్గం పాల్గొని వీటిని అందజేసింది. మండల గ్రామమైన నందివెలుగులోని మహర్షి దయానంద సరస్వతి 201వ జయంతిని పురస్కరించుకుని స్థానిక తెనాలి పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 50 మంది టీబీ మరియు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. మండల గ్రామమైన నందివెలుగులోని మహర్షి దయానంద ఆశ్రమం ఈ పౌష్టిక ఆహారాన్ని అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆశ్రమ గౌరవ అధ్యక్షులు గుగ్గిలం రామ్మోహన్ రావు, అధ్యక్షులు తుమ్మల కృష్ణకుమారి, ఉపాధ్యక్షులు అచ్యుత వెంకట సతీష్ బాబు, కార్యదర్శి కూరపాటి రవీంద్రనాథ్, సహాయ కార్యదర్శి కోట బద్రీనాథ్ గుప్తా, కోశాధికారి విశ్వనాథుల సంగమేశ్వరరావు, వేద ధర్మ పరిరక్షకులు కూరపాటి కళ్యాణి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్, డాక్టర్ రవి ప్రభుత్వం పాల్గొన్నారు. ఇక్కడ కూర్చున్న మనకి, ఇక్కడ కూర్చున్న వ్యక్తికి తేడా ఏంటంటే ఏం కనిపిస్తుంది, దురదృష్టం అంతే.
వాళ్ళకి ఆ టీబీ లక్షణాలు ఎందుకు వచ్చినా వాళ్ళకి తెలియదు. ఈ మధ్య ఒక డాక్టర్ గారు ఒక రీల్ యూట్యూబ్లో చాలా పాపులర్గా అవుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ ఖర్చు పెట్టాలా, అనారోగ్యంగా ఉండడానికి ఎక్కువ ఖర్చు పెట్టాలా? ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ ఖర్చు పెట్టాలేమో అనిపిస్తుంది. కానీ ఆరోగ్యంగా ఉండడానికి ఏం ఖర్చు పెట్టవలసిన లేదు, చాలా లాజికల్గానే చెప్పారు. ఇంట్లో ఫుడ్ తింటా, కొంచెం వాటర్ ఎక్కువ తాగుతా, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తా, మానసికంగా ఆనందంగా ఉంటే ఎలాంటి రోగాలు రావు కాబట్టి ఖర్చు లేదు దానికి. బయట ఫుడ్ తింటా, చెడు అలవాట్లకు అలవాటై, డబ్బులతో కొనుక్కున్న చెడు అలవాట్లకు అలవాటై రోగాలు తెచ్చుకుని ఆ రోగాలు తగ్గడానికి మళ్ళీ మందులు కొనుక్కోవడానికి డబ్బులు ఖర్చు పెట్టడం, అంటే అనారోగ్యంగా ఉండడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే మీరు ఇక్కడున్న మీకు ఈ సింటమ్స్ ఎందుకు వచ్చినా మీకు తెలియదు. అసలు మీరేమి కావాలని అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవాలి మీరు. ఎందుకంటే ఒకళ్ళిద్దరు మా స్టూడెంట్ పేరెంట్స్ కూడా ఉన్నారు, మొన్న కూడా నేను కలిశాను. అదొక దురదృష్టం. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇందాక రామరావు గారు అన్నట్టు గవర్నమెంట్ చాలా ప్రయత్నం చేస్తుంది, డెఫినెట్గా చేస్తుంది, మీకు కావాల్సిన మెడిసిన్ అందిస్తుంది. బట్ ఆ మెడిసిన్ తట్టుకునే శక్తి మీకు ఉండాలంటే ఒక మంచి ఫుడ్ మీకు ఉండాలి. కాబట్టి అందరం గవర్నమెంట్ మీద ఆధారపడకూడదు. కాబట్టి స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి. కాబట్టి మన రవి గారు లాంటి డాక్టర్, మెడికల్ ఆఫీసర్ మేడం గారు లాంటి వాళ్ళు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అప్రోచ్ అయ్యి మా పేషెంట్స్ కొంచెం సపోర్ట్ చేయండి అని అనడం ద్వారా ఈ భూమి మీద తెనాలి లాంటి మంచి ప్రాంతంలో మానవత్వం ఇంకా చాలా బాగుంది. కాబట్టి మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా. నా ఉద్దేశంలో ఈ లక్షణాలు ఉంటే మనం టీబీ సస్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఒక గోర్లకి వెంట్రుకలకి తప్పించి బాడీలో ఏ పార్ట్కైనా కూడా టీబీ అనేది సోకడానికి అవకాశం ఉంది. ఎక్కువగా ఏంటంటే లంగ్స్కి రావడానికి ఉంటుంది. మిగతా పార్ట్స్వి మనం కనుక్కోలేము దాదాపుగా. ఆ లక్షణాలు ఏమన్నా ఇలాంటివి కనిపిస్తూ ఉంటే మీ యొక్క పరిధిలో ఎవరన్నా ఉన్నా కూడా దయచేసి మా టీబీ యూనిట్ ఉంది, అక్కడికి మీరు రిఫర్ చేయవచ్చు. వీళ్ళకి ఇంత ఖరీదైన మందులు, ఖరీదు అనే కాదు కానీ చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ ఇవి, చాలా పవర్ఫుల్ మెడిసిన్స్. ఇవి తీసుకుంటున్నప్పుడు మంచి డైట్ అనేది తీసుకోవాలి. మరి బీపీఎల్ పేషెంట్లకి ఇంత రోజుకి 6 లీటర్ పాలు, గుడ్లు, మాంసం ఇవన్నీ కూడా తీసుకోవాలంటే శక్తికి మించిన పని. మరి అలాంటి వారికి మరి ఇలాంటి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మరి నెలకి సరిపడా రేషన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు సమకూర్చుకునే దాంతోపాటు ఎక్స్ట్రాగా ఇది మనకి వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి మందులు వేసుకోవడమే కాదు కానీ దానికి సరిపడినటువంటి పోషకాహారం కూడా తీసుకోవాల్సిన అవసరత మరి టీబీ పేషెంట్స్కి ఉంది. దీనికోసం మా రవి ప్రతి నెల ఎవరో ఒకరిని కాంటాక్ట్ చేయడం, డైట్ ఇప్పించడం అనేది చేస్తూ ఉన్నాడు. కృష్ణా గుంటూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఐలమ్మ పార్క్ వాకర్ అసోసియేషన్ మరియు పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఆలపాటి విజయం ఎందుకు అవసరమన్నది వారు వివరించారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఐలమ్మ పార్క్ వాకర్స్ అసోసియేషన్, పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్తంగా సమావేశాన్ని నిర్వహించారు. ఆలపాటి విజయాన్ని కోరుతూ పెన్షనర్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర అభివృద్ధిలో ఆయన అందించిన సేవలను, పులిచింతల ప్రాజెక్టు సాధనకర్తగా ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రముఖులు తెలియజేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా విజయం ఎందుకు అవసరం అన్నది కూడా వారు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునిపల్లి ప్రసాద్, రిటైర్డ్ ఏఈ వి కమలాకర్, సత్యనారాయణ, వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ వై శివనాగేశ్వరరావు, సుబ్బారావు, బెన్హర్, బ్రహ్మనాయుడు, వీరభద్రరావు, సత్యనారాయణ, హిమాచల్ రావు తదితరులు పాల్గొన్నారు. నేను ఎప్పుడూ ఓటు నమోదు చేయమని లేదా ఇంకోటి అడగల. మీరు చూపించిన ప్రేమ, అనురాగం, ఆత్మీయత ఓటర్ల నమోదు కార్యక్రమం అప్పుడే మీ ఆంతర్యం నాకు అర్థమైంది. దానికి అనేది నేను వేరే రకంగా ఎప్పుడు కూడా నాకు ఏదైనా కొద్ది గొప్ప అటు ఇటు ఉన్న ఆలోచన కూడా ఈ తెనాలిని మర్చిపోకుండా మిమ్మల్ని ఎప్పుడు కూడా మరుపురాని ఈ తెనాలిలాగా నా హృదయంలో వేమూరు ఎట్లాగో తెనాలి కూడా అట్లాగే నా రాజకీయ ఎదుగుదలలో మీ అందరూ కూడా ఎప్పుడు మర్చిపోని వ్యక్తులుగా మరి ఈ రోజున మీరు మిగిలిపోతారని చెప్పి నేను అనుకుంటా ఉంటాను. నేను అదేవిధంగా ఇప్పుడు ఓటు వేయమని అడగపోయినా కూడా
ప్రతిసారి కూడా నేను తెనాలి రాకుండానే ఎలక్షన్ చేయాలని నా కోరిక. కానీ మీరందరూ కూడా చిన్న చిన్న గ్రూపులుగా పెట్టుకొని మీరు రాకపోతే ఎట్లా అని అంటే ఇప్పటికి దాదాపు రాను అన్న తర్వాత 15 సార్లు వచ్చాను. ఆ రకంగా మీకు నాకు అనుబంధం ఆ రకంగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు మీ అందరికీ తెలుసు, మీరిచ్చిన విజయం వల్ల ఏర్పడినటువంటి కూటమి నాయకత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అసాధారణమైనటువంటి నిశ్శబ్ద విప్లవం ద్వారా అలాంటి ప్రభుత్వం ఏర్పడటానికి మీ అందరూ కూడా కారకులయ్యారు. ఈ రోజున 8 నెలల నుంచి సుస్థిరమైనటువంటి పాలన అందించాలి. ఈ పాలన ద్వారా అరాచకానికి గురయ్యి అస్తవ్యస్తమైపోయినటువంటి సమాజాన్ని పైకి తీసుకురావాలి. విధ్వంసం అయిపోయినటువంటి రాజధానిని మరలా ఏర్పరచుకోవాలి. నిర్వీర్యమైపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని తీసుకొచ్చుకోవాలి. అదేవిధంగా పారిపోయిన పరిశ్రమల్ని ఈరోజు తెచ్చుకొని వాటి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యని పారదోలాలని చెప్పి నిరంతరం ప్రయత్నించే ఈ కూటమి నాయకత్వానికి మనందరం కూడా మద్దతు పలకాలి. ఎందుకంటే ఈ రోజున మనం పలకలేకపోతే ఇంకెవరు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడలేదు. హతాకుతలం అయిపోయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కూటమి నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపునకు విస్తృత ప్రచారం చేస్తున్నారు. తెనాలి మండలం కంచెరపాలెం గ్రామంలో ఎస్సీ సెల్ నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలిపించాలని కోరుతూ జరుగుతున్న విస్తృత ప్రచార కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గ ఎస్సీసెల్ నాయకులు సౌపాటి కిరణ్ నేతృత్వంలో మండల గ్రామమైన కంచెలపాలెంలో ప్రచారం నిర్వహించారు. 27న జరిగే పోలింగ్లో మొదటి ప్రాధాన్యత ఓటును రాజేంద్ర ప్రసాద్కి వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుల్లా రమేష్, అజయ్ బాబు, సిహెచ్ భరత్, గాలి భరత్, కోపల్లె శ్రీనివాస్, కట్టివరపు క్రాంతి, కొత్తపల్లి చిరంజీవి, జనసేన నాయకులు కె శేఖర్, బి గోపి, ఏ సాయి, వి గోపి, బి మనోజ్, ఎస్ సన్ని తదితరులు పాల్గొన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి అభ్యర్థిగా మనందరి ప్రీతి నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. విద్యావేత్త, బాల్యదశ నుంచి కూడా రాజకీయాలు నడిపిన వ్యక్తి. ఈ రాష్ట్రంలో మంత్రిగా, టెక్నికల్ శాఖ మంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యకి కృషి చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మంచి అభ్యర్థిగా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీ, టీడీపీ, జనసేన తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి మన అభ్యర్థి ఆలపాటి రాజా గారికి అఖండ మెజారిటీతో గెలిపించాలని, మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి గెలిపించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు మరి గ్రూప్ 2 సంబంధించి మెయిన్ ఎగ్జామ్ వాయిదా వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా లోకేష్ గారిని మన అభ్యర్థి ఆలపాటి రాజా గారు కోరటం జరిగింది. ఈ విషయమై ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఏపీపీఎస్సీ కూడా పంపించడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అంత పోరాట ప్రతిభ కలిగిన శ్రీ ఆలపాటి రాజా గారిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అఖండ మెజారిటీ గెలిపించిన కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. అగ్ని ప్రమాద బాధితులను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోవడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కి ఇటీవల అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకులు, వంట పాత్రలు అందజేశారు. అమర్తలూరు మండల పరిధిలోని ఇంటూరు గ్రామానికి చెందిన తాళ్లపల్లి సీతారామయ్య, కూచిపూడి గ్రామానికి చెందిన చిలుమూరి వీరయ్యకు చెందిన నివాస గృహాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇటీవల దగ్ధమై బాధితులు నిస్సహాయ స్థితిలో మిగిలారు. ఇదే క్రమంలో అమర్తలూరు ఉత్తర దళితవాడకు చెందిన ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి కొండెట్టి శాలెంరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అమర్తలూరుకు చెందిన గోళ్ల మాధవరావు జ్ఞాపకార్థం మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో వారికి బియ్యం, వంట పాత్రలు, నిత్యావసర వస్తువులు, బట్టలు ఆదివారం రత్నప్రసాద్ నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోళ్ల మాధవరావు గత 35 సంవత్సరాలుగా మాట మీద నిలబడి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారని ఆయన సేవలు కొనియాడారు.
నా ఎంపీపీ పదవికి ఆయన ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయనను స్మరించుకుని ఇటువంటి సేవా కార్యక్రమం చేయటం ఆనందదాయకంగా భావిస్తున్నానని ఆయన తెలియజేశారు. గత 15 సంవత్సరాలుగా 3,000 నుండి 4,000 మంది వరకు ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా సహాయ సహకారాలు మా మిత్ర బృందం సహకారంతో చేస్తున్నామని చెప్పారు. కరోనా సమయంలో రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, ఆటో డ్రైవర్లకు మెడికల్ కిట్లు అందజేశామని, పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో మాధవరావు కుటుంబ సభ్యులు గోళ్ల నాగేశ్వరరావు, సీతారామయ్య, గెల్లి సత్యనారాయణ, మల్లిపెద్ది సర్వీజీ, గర్నేపూడి కోటేశ్వరరావు, షేక్ రంజాన్, బీజేపీ నాయకులు పొన్నగంటి నరేంద్ర, అమర్తలూరి శ్రీనివాసరావు, రమేష్, దేవరపల్లి బాలశౌరి, కొండేటి ఏసేవు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి కూచిపూడిలో కరెంటు సర్క్యూట్తో ఇల్లు కాలిపోయింది. చిన్నూరు ఏరయ్య గారని, అట్లాగే సీతారామయ్య గారని ఇంటూరులో అగ్ని ప్రమాదంతో ఇల్లు కాలిపోవటం, మరి వారిద్దరికి కూడా వంట సామాను, బట్టలు, సరుకులు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ చదువుతున్నాడు సాలిం అని, చిన్న కుర్రాడు సాలిం రాజు. మరి చాలా పేద కుటుంబం, మరి అనారోగ్యంతో 2 నెలల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు. అందుకని వారి కుటుంబానికి బియ్యం, మరి సరుకులు, నిత్యావసర సరుకులు ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలు అనేవి గత 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు సుమారుగా మరి కరోనా టైంలో రజకులకి, నాయి బ్రాహ్మణులకి, ఆటో వాళ్ళకి మెడికల్ కిట్లు ఇచ్చాం. అట్లాగే మరి వీఆర్ఏలకి, పారిశుద్ధ్య కార్మికులకు కూడా నిత్యావసర సరుకులు, మరి కూరగాయలు, అట్లాగే పేదలకు కూడా అట్లా నిత్యావసర సరుకులు ఇచ్చాం. మరి ఈ విధంగా మరి ఇట్లా సహాయం చేయటం మరి అనేక రకాలుగా మరి మా మిత్ర బృందం సహకారంతో సుమారు 3,000 నుంచి 4,000 మందికి 17 సంవత్సరాల్లో చేయటం జరిగింది. ఇదంతా కూడా దాతల సహకారం. దాతలు మరి ఎక్కడెక్కడ స్పందించి మరి పేదవాళ్ళకి మరి చేయాలనే తలంపుతో మరి మండలంలో ఎక్కడ గృహాలు తగలబడిపోయినా, అట్లాగే తుఫానుకి దెబ్బతిన్నా వారందరికి కూడా మరి మేము ఇవ్వటం జరుగుతుంది గతం నుంచి. అట్లాగే కొంచెం అనారోగ్యంతో మా దృష్టికి వచ్చిన వారు, అట్లాగే తెలుగుదేశం పార్టీలో గతంలో తిరిగిన వారు, వారందరికీ కూడా మరి పేదవారికి మేము ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గోళ్ల మాధవరావు గారి గురించి. గోళ్ల మాధవరావు గారు, నేను 35 సంవత్సరాలు కలిసి మరి రాజకీయంగా కలిసి నడిచాం. మరి ఆయన ఎప్పుడు మాట అంటే మాటే, మరి నీతి నిజాయితీలకి మరి మరో పేరు అతనిది. ఎప్పుడు ఉన్నదేదో మనసులో ఉన్నది బయటికి చెప్తాడు. మరి అటువంటి మహానుభావుడు మాకు, నేను రాజకీయాల్లో మరి ఈ దశకి మరి ఎంపీపీగా అవడానికి ఇట్లాంటి మాధవరావు గారి లాంటి వాళ్ళు అనేక మంది నా కోసం కృషి చేశారు, నాకు పైసా ఖర్చు కాకుండా. అందుకే వారి జ్ఞాపకార్థం మరి ఏదో కార్యక్రమం చేయాలన్న తలంపుతో గోళ్ల మాధవరావు గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ఈ ముగ్గురికి సహాయం చేసే అవకాశం నాకు కలగడం అదృష్టం. మా మిత్ర బృందం దీన్ని సహకరించింది. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ ఉన్న భవనం వద్ద పార్క్ చేసి ఉన్న బైక్ ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. బైక్ యజమాని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల ఒక లాంచీ మరియు ఇన్సూరెన్స్ ఆఫీస్ కలిగి ఉన్న భవనం పార్కింగ్ ప్రదేశంలో పార్కు చేసి ఉన్న బైక్ని శనివారం అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు తగలపెట్టారు. తగలబడుతున్న బైక్ను గమనించిన స్థానికులు వెంటనే శనివారం అర్ధరాత్రి పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో బైక్ యజమాని కూడా 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శైవ క్షేత్రాల్లో ప్రారంభమైన మహాశివరాత్రి పండుగ ఉత్సవాల నేపథ్యంలో స్వామివార్లకు విశేష పూజాది కార్యక్రమాలు, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయాల నిర్వాహకులు.
ప్రపంచవ్యాప్తంగా రోటరీ అందిస్తోన్న సేవలు అపురూపమన్న సభ్యులు విద్యార్థి దశ నుంచి వారిలో సేవాగుణం పెంపొందాలి అంటూ ప్రముఖుల వెల్లడి. రోటరీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం. సమాజం నుండి తిరస్కరణ, ప్రేమ రెండూ పొంద మానవతా సమావేశంలో డాక్టర్ మన్నవ సత్యనారాయణ వెల్లడి. సత్యనారాయణ ప్రజ్ఞను కొనియాడిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ డాక్టర్ మన్నవాకు ఘన సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.